అసలు ఈ పెద్ద సినిమాలో ఈ పాటలో వచ్చిన పంచాయతీ ఏంది అని చెప్పి మాట్లాడితే, వారానికి 1000 నా కోసం దాయి, నెలకొకసారైనా నీకిస్తా ఈ హాయి, అరకాసులు తీయి అరం వంకి లెయ్యి, నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి, ఇంట్లో వంట తింటావా, హోటల్లోకో దాబాకోసారి వెళ్ళి ముద్ద మింగిరావానా లేకపోతే ఇంకేదైనా రైమింగ్లు ఏమైనా రాద్దామని అనుకున్నారా, రాస్తే బాగోదని చెప్పి మింగి రావా అని చెప్పి రాసిండ్రా. అంటే కొన్ని పాటలు పదాలను మహిళలను కేవలం తాత్కాలిక ఆనందం కోసం ఉపయోగించే వస్తువులుగా, లావాదేవీ ఆధారిత సంబంధాల భాగాలుగా లేదా వాణిజ్య వినోద సాధనలుగా చూపిస్తుంటే ఇట్లాంటి లిరిక్స్ ఏంది అని అంటున్నారు. అంటే కంప్లీట్ మహిళల శరీరాన్ని ఒక వ్యాపార వస్తువుగా చూపించుడని అనేది ఇలా ఈ విమర్శలకు దారి తీస్తుందా లేదా ఫ్రెండ్స్? ఈ సాంగ్ ఎందుకు కాంట్రవర్షియల్ అయింది అని చెప్పి మనం మాట్లాడితే, ప్రొడ్యూసర్లు కలెక్షన్ల కోసం చేజ్ చేస్తున్నారు, డైరెక్టర్లు విజిల్స్ల కోసం చేజ్ చేస్తున్నారు, రైటర్లు వైరల్ డైలాగుల కోసం చేజ్ చేస్తున్నారు. అదేదో మొన్న ఇంకో పాట వచ్చిందిరా బాబు, అదిదా సర్ప్రైజ్ అని అంట. సరే అదిదా సర్ప్రైజ్ ఆడదాకా పెడితే ఓకే, ఏదో గుంజుడు అలా చూసుకున్నాడు, ఏడ చూస్తున్నావు దేని చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కదా. ఈ డిబేట్ అనేది ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ టాలీవుడ్, it is against moral policing, against creativity.